మనం ఈరోజు మష్రూమ్ గురించి తెలుసుకోబోతున్నాము. మష్రూమ్స్ గ్రోన్ ఇన్ డ్యాంప్ అండ్ షాడీ ప్లేసెస్. ఇది వచ్చేసి పుట్టగొడుగులు వచ్చేసి ఎక్కువగా వచ్చేసి తేమ మరియు ఎక్కువగా నీడ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇది పెరుగుతుంది. దే ఆర్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్. దీంట్లో విటమిన్లు యొక్క మంచి ఎక్కువగా ఉంటుంది, విటమిన్లు ఎక్కువగా ఉంటుంది దీంట్లో వచ్చేసి. మెనీ పీపుల్ యూజ్ మష్రూమ్స్ టు మేక్ కర్రీ. ఎక్కువగా వచ్చేసి మష్రూమ్స్ వచ్చేసి వంటకాలకి వాడుతూ ఉన్నారు. సమ్ వైల్డ్ మష్రూమ్స్ కెన్ బి వెరీ పాయిజన్స్. కొన్ని వైల్డ్ అంటే ఈ యొక్క అడవుల్లో దొరికేటువంటి మష్రూమ్స్ వచ్చేసి తెలియని మష్రూమ్స్ అన్నీ వాటిని వాడేయకూడదు అనమాట. అది పాయిజన్ కిందకి వచ్చేస్తుంది అనమాట, విషపూరితమైనటువంటిది అనమాట మష్రూమ్స్ ఆర్ ఏ పాపులర్ టైప్ ఆఫ్ ఫంగీ. యాక్చువల్గా వచ్చేసి పుట్టగొడుగులు వచ్చేసి ఒక రకమైనటువంటి శిలీంధ్రాలు అంటే ఫంగస్కి చెందినటువంటి జాతికి చెందినటువంటి ఇదనమాట వస్తువు. इन हिंदी मशरूम नमी और छायादार जगहों पर उगते हैं. మష్రూమ్ వచ్చేసి ఈ యొక్క తేమ తర్వాత వచ్చేసి నీడ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో పెరుగుతుంది. ఏ విటమిన్ కా సమృద్ధ స్త్రోత్ హై. ఎక్కువగా వచ్చేసి విటమిన్లు ఎక్కువగా దొరుకుతుంది. కई लोग మష్రూమ్ కి సబ్జీ బనాతే హై. అనేకమైనటువంటి వాళ్ళు ఈ యొక్క మష్రూమ్ని కూరగా వండుకొని తింటారు. కుछ జంగలీ మష్రూమ్ బహుత్ జహరీలీ కో హో సక్తే హై. అంటే విషపూరితమైనటువంటివిగా ఉంటుంది. మష్రూమ్ एक లోకప్రియ ప్రకార్ కే కవక్ ఫంగస్ హై. ఇది ఒక రకమైనటువంటి ఫంగస్ అని చెప్పొచ్చు అనమాట.